రాజధాని అమరావతి పనులను పరుగులు పెట్టిస్తున్న ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో ప్రజా ప్రతినిధులకు నివాసాలను సిద్ధం చేసింది. మొత్తం 10.5 ఎకరాల్లో నిర్మితమైన ఈ బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణం పూర్తయింది. రాజధాని అమరావతికి ప్రజా ప్రతినిధుల నివాసాలు దగ్గరగా ఉండటం ద్వారా పనులు కూడా వేగంగా జరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అత్యాధునిక హంగులతో నిర్మితమైన ఈ భవనాలను ఈ నెల 13న సీఎం చంద్రబాబు సాధారణ పరిపాలనా విభాగానికి అప్పగించబోతున్నారు. అత్యాధునిక హంగులతో నిర్మితమైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలపై 10 టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. ప్రజా రాజధాని అమరావతి రాజధాని ప్రాంతం ఇక కళకళలాడబోతా ఉంది. ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతంలో నివాసానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ప్రజలతో నిండుతనం రాబోతా ఉంది. ఈ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల గృహ సముదాయాలు ఎలా ఉన్నాయి, ఎలాంటి సదుపాయాలు కల్పించారు, ఏ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అనేది 10 టీవీ వీక్షకులకు చూపించే ప్రయత్నం ఈరోజు చేయబోతా ఉన్నాం. ప్రస్తుతం మనం రాయపూడి ప్రాంతంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మించినటువంటి గృహ సముదాయాల ప్రాంతంలో మనం ఉన్నాం. బహుళ అంతస్తులతో నిర్మాణమైనటువంటి ఈ టవర్లని చూడొచ్చు. మనం ఇక్కడ మొత్తం అమరావతి రాజధాని ప్రాంతానికే ఒక కళ వచ్చినట్టుగా ఇక్కడ నిర్మాణాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సుమారు 10.5 ఎకరాలలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయాన్ని నిర్మించారు. మొత్తం 12 టవర్లతో సిల్ట్తో పాటు 12 అంతస్తులతో వీటిని తీర్చిదిద్దినటువంటి పరిస్థితిని ఇక్కడ మనం చూడవచ్చు. ప్రతి అంతస్తులోనూ 2 చొప్పున మొత్తం 288 విశాలమైనటువంటి నివాస గృహాలని పూర్తిగా నిర్మాణం అయితే పూర్తయింది. ఒక్కొక్క గృహం సుమారు 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నిర్మాణాలు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీటిని సాధారణ పరిపాలనా శాఖకి అధికారికంగా అప్పగిస్తారు. అనంతరం వారి కేటాయించినటువంటి ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి ఎవరెవరికి ఏ గృహాలని కేటాయించారనే దిశగా వారికైతే తాళాలు అప్పగిస్తారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చాలా ఘనంగా అధికారికంగా గృహప్రవేశాలు చేస్తారు. అనంతరం వారి కార్యకలాపాలన్నీ కూడా అమరావతి ప్రజా రాజధాని నుంచే నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చకచకా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్వార్టర్లో లోపల భాగం ఎలా ఉంది, లోన ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు అనే అంశాన్ని మనం చూడవచ్చు. ఇది ఫస్ట్ ఫ్లోర్ 12 అంతస్తులతో చాలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్ల నిర్మాణం దాదాపు పూర్తయింది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి. నివాస సముదాయం చాలా ఘనంగా, చాలా విశాలంగా, చాలా చూడముచ్చటగా, అసలు చాలా వచ్చి ఇక్కడ ఉండాలి అనేటటువంటి వాతావరణం తలపించే విధంగా ఇక్కడైతే ఉంది. ఇది హాలు. ఇక్కడ ప్రధానంగా ఇది ఒక ఎమ్మెల్యేకి కానీ ఇది ప్రస్తుతం కేటాయించేటటువంటి ఒక గృహ సముదాయం. ఇది హాలు. ఎవరైనా విజిటర్స్ వచ్చినా కూర్చోవడానికి కావాల్సినటువంటి చాలా పెద్ద హాలుని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ఏసీలు, అదేవిధంగా ఇక్కడ చూస్తే అక్కడ టీవీ ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. మొత్తం ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇక్కడ ఉండాలో కుటుంబంతో సహా వారికి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లన్నీ కూడా ఈ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్లో చాలా చేసేసారు. ఈ నెల 13న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాధారణ పరిపాలనా శాఖకి ఈ గృహ సముదాయాల్ని హ్యాండ్ ఓవర్ చేసేటటువంటి ప్రక్రియ జరగబోతూ ఉంది. ప్రస్తుతం మనం ఎమ్మెల్యేల క్వార్టర్స్ దగ్గర ఉన్న నిర్మాణం పూర్తయినటువంటి పరిస్థితి. మొదటి అంతస్తుది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కుటుంబాలన్నీ కూడా సాధతీరటానికి, ఇక్కడ నివాసం ఉండటానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈత కొలను నిర్మాణం కూడా దాదాపుగా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది.
మొత్తం చూస్తే అసలు ఇది ఒక అమరావతి ప్రాంతంలో ఇంత ఆధునిక సౌందర్యంగా ఆధునిక అతతో ఉట్టిపడే విధంగా ఇంత బ్రహ్మాండమైనటువంటి నిర్మాణాలు జరిగాయా అని వచ్చి చూస్తే తప్ప ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. నిజంగా అమరావతి ప్రాంతంలో ఇంత భారీ నిర్మాణాలు జరిగాయా, అమరావతి ప్రాంతంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కావాల్సినటువంటి గృహ సముదాయాలు ఇంత ఆధునికతను సంతరించుకుంటాయన్నాయా అనేటటువంటి తెలియాలంటే ఈ ప్రాంతానికి వచ్చి చూడాల్సిందే. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామన్ నాగరాజ్తో జయరాజ్, 10 టీవీ, అమరావతి.